Dear students, now I am going to explain 11th problem in 6.2. Okay, exercise 6.2. How many 3-digit numbers are divisible by 7? How many 3-digit numbers are divisible by 7? అంటే మూడంకెల సంఖ్యలు అంటే 7 చే భాగించబడే మూడంకెల సంఖ్యలు ఎన్ని? Okay, how many 3-digit numbers are divisible by 7? అంటే 7తో డివిజిబుల్ అయ్యే ఈ 3-digit numbers మూడంకెల సంఖ్యలు ఎన్ని? ఓకేనా? సో ఫస్ట్ రైట్ డౌన్ లైక్ దిస్. ద 3-digit numbers, the 3-digit numbers. Okay, is equal to first 3-digit number, first ఏంటండి 100, తర్వాత 101. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఎన్ని వస్తాయి? ఇలాగా 999 వస్తుంది కదా, చివరిది వచ్చేసరికి 999. సో మనకి 3-digit నెంబర్స్ కాదు, మనకి కావాల్సింది ఏంటి? విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. లెట్ us find that. We have to find that those numbers. సో ఇక్కడ సపోజ్ ఫస్ట్ 100 తీసుకున్నాం అనుకోండి, 100. సో ఈ 100ని మనం ఈజీగా ఏ విధంగా తెలుస్తుందో చూద్దాం. ఫస్ట్ ఒకసారి 100ని తీసుకుంటే ఈ 100ని 7తో డివైడ్ చేద్దాం. 1 7 7 అవుతుంది. ఇంకెంత వస్తుంది? 3 0. 4 7 28 అవుతుంది. అంటే ఇంకా సబ్ట్రాక్ట్ చేస్తే 2 అన్నమాట. అంటే ఈ 100లోంచి 2 తీస్తే 98 వస్తుంది. అంటే 2 తీస్తే కనుక అది 7తో డివిజబుల్ అవుతుంది. మళ్ళీ 2 తీస్తే ఏమవుతుంది? అక్కడికి 98 అవుతుంది. ఓకేనా? సో 98 అంటే ఇప్పుడు 100లోంచి 2 తీస్తే 98 అనేది 2-digit నెంబర్ అవుతుంది. ఈ 98 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి దీనికి 7 యాడ్ చేయండి. 8కి 7 కలిపితే అంటే 5. సో 105 వస్తుంది. అంటే ఈ 105 అనేది మనకి ఇక్కడ ఒక 105 అనేది ఫస్ట్ నెంబర్ అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మరి చివరికి తీసుకున్నట్లయితే ఇంకా ఏది వస్తుందో చూద్దాం. ఒక్కసారి ఈ 999 కూడా తీసుకుని దీన్ని 7తో డివైడ్ చేద్దాం. 1 7 7 కదా, 9లోంచి 2 తీస్తే 2, 9లోంచి 7 తీస్తే నెక్స్ట్ 9, 4 7 28. ఓకే, 1, మళ్ళీ 9, మళ్ళీ 2 7 14 అవుతుంది. 5 అంటే ఇక్కడ 919లోంచి 5 తీసేసామనుకోండి. సో ఎంత వస్తుంది? ఇది 994 అవుతుంది. 994 అనేది మళ్ళా డివిజిబుల్ బై 7తో డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి మనకి ఈ 994 అనేది లాస్ట్ నెంబర్ అవుతుంది. 994 అనేది. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ నెంబర్ ఏది, లాస్ట్ నెంబర్ ఏది అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. అంటే ది ఫస్ట్ 3-digit the first 3-digit number which is divisible by 7 is equal to 105. అలాగే నెక్స్ట్ ద ఫస్ట్ లీస్ట్ అన్నమాట. ద ఫస్ట్ లీస్ట్ అని రాసుకోవచ్చు. ద ఫస్ట్ లీస్ట్, ద గ్రేటెస్ట్ 3-digit number which is divisible by
divisible by 7 is equal to 994. Okay na? Therefore the 3-digit numbers, numbers which are divisible by 7 is equal to, so 105, దానికి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 112, దీనికి ఇంకో 7 యాడ్ చేస్తే 119 కదా, అలా సో ఆన్ 994 అవుతుంది. ద 3-digit numbers which are divisible by 7 ఏమవుతుంది? ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ఇన్ ఏపీ. సో ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? సో దీస్ ఆర్ ఇన్ ఏపీ. ఇవి అంక శ్రేణిలో కలవు అని రాస్తాం. దీస్ ఆర్ ఇన్ ఏపీ. సో ఇప్పుడు ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105 అవుతుంది. అలాగే డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? A2 minus A1, that equal to 112 minus 105, that equal to 7 వస్తుంది. అలాగే an is equal to, what is the formula for an? Is equal to a plus n minus 1 into d, that equal to 994 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి n వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఏ వాల్యూ ఎంత ఇది? 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంతండి? 7 ఈజ్ ఈక్వల్ టు 994 అవుతుంది. సో ఇంకా సింప్లిఫై చేస్తే, సో జాగ్రత్తగా ఇక్కడ చేస్తున్నానమ్మా. So 105 plus, so 7 into n, 7n minus 7 is equal to 994 అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ 105 7n, 105లో 7 తీసేద్దాం. ఓకే, సో ఎంత అవుతుంది? 98 అవుతుంది. ప్లస్ 98 is equal to 994 అవుతుంది. సో 79 is equal to 994 అంటే 994 మైనస్ 98 వస్తుంది. సో 79 is equal to 14లోంచి 8 తీస్తే ఎంత? 6, 8లోంచి 9 తీస్తే ఎంత? అంటే 18లోంచి 9 తీస్తే 9, ఇంకా 8 వస్తుంది. ఓకే, సో n is equal to 896 by 7 అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 7s are 7, ఇంకా 19 కదా, 2 7s are 14, ఇంకా 5 ఉంటుంది, మళ్ళీ 8 7s are 56. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 128 వచ్చింది. సో therefore there are 128 terms, 128 3-digit numbers are there. ఓకేనా? సో therefore there are 128 3-digit numbers are there. 3-digit numbers. There are 3-digit numbers which are divisible by 7. Which are divisible by 7. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.